ఇప్పుడు టెలిపతి అంటున్నారు, ఏంటి అని తెలుసుకుందామని థర్డ్ ఐ యాక్టివేషన్ ఏంటి చేయాలి? కారణమేమి? కారణంగా సార్ ఇంట్రెస్ట్ ఉంది. నెక్స్ట్ అసలు అది చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అని తెలుసుకుందాం కూడా ఉంది. నాకు అది తెలీదు. థర్డ్ ఐ అంటే ఏం తెలుసుకున్నారు మీరు? ఏమి తెలియకుండా ఒక విచారం మీరు నేర్పించుకోవాలని మీకు మనసులో ఆశలో ఏంటికి వచ్చింది? ఏమైనా కారణం కావాలి కాదా? భోజనం చేస్తారు, కారణం ఉంది. కాఫీ తాగుతారు, కారణం ఉంది. పిక్చర్కు పోతారు, కారణం ఉంది. ఆభరణాలు వేసుకుంటారు, దానికి కారణం ఉంది. ఇంటి ఉంది, కారణం ఉంది. ఏదో ఒకటి చేసేదానికి కూడా ఒక కారణం కావాలి. కారణం లేకుండా ఏమి చేసేదానికి అయ్యలేదు. ఫస్ట్ నాకు ఎందుకు కలిగిందో ఒక ఇంట్రెస్ట్ కలిగింది సార్. నెక్స్ట్ నాకు ఒక 2 years బ్యాక్ కార్తీక మాసంలో ఇక్కడ ఆంధ్రాలో బాగా చేసుకుంటాం. ఎక్కడ చైనా బాగా చేసుకుంటారు. ఇక్కడ పూజ చేసుకుంటాను డైలీ ఎర్లీ మార్నింగ్. కార్తీక మాసంలో చేసుకుంటే ఇక్కడైతే కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఇల్లగా అన్నట్టు అనిపిస్తుంది. నాకు అర్థం కాలేదు ఏంటి, నేను అనుకుంటున్నానేమో అనుకున్నాను. అలా 3 days అలా జరిగింది. తర్వాత ఎప్పుడైనా అలా జరుగుద్ది మెడిటేషన్స్ ఏమైనా చేసినప్పుడు. మెడిటేషన్ చేస్తారా మీరు? చేస్తాను సార్. ఏమది మెడిటేషన్ అంటే? ఇప్పుడు చేయట్లేదు, మానేశాను. సుషుమ్న క్రియ ఒకటి చేస్తాను ఎర్లీ మార్నింగ్ వీలైతే. ఇప్పుడు అవటం లేదు మార్నింగ్. నాకు చేయడం ఇష్టం యాక్చువల్ సుషుమ్న క్రియ. నెక్స్ట్ ప్రాణిక్ హీలింగ్ ఉంది కదా సార్, ప్రాణిక్ హీలింగ్. దాంట్లో ట్విన్స్ హార్ట్ మెడిటేషన్ చేసేదాన్ని డైలీ. అదే ట్విన్ హార్ట్ మెడిటేషన్. అవును సార్. నెక్స్ట్ సాయిబాబా అంటే ఇష్టం. ఒకసారి సాయిబాబా జపం చేసుకుంటా నాకు వచ్చినట్టు, ఏదో ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి. అది ఇది ఎందుకు ఇలా జరిగింది, కొంచెం యాక్టివేషన్ జరిగింది. నాకు కుండలి గురించి కూడా తెలుసుకోవాలని ఉంది. మెడిటేషన్ చేసేది ఏమిటి? చేసేది మెడిటేషన్ అంటే సార్ మెడిటేషన్ ఏంటికి చేస్తారు? కారణం కావాలి కదా? కారణమా, నాకు కొంచెం ఎనర్జీ ఓపిక ఉండదు సార్. కొంచెం నీరసంగా అనిపిస్తుంది. కొంచెం ఆ రోజంతా బాడీ బాగుంటుంది, నొప్పులు లేకుండా నీరసం ఉండదు. కొంచెం మనసు కూడా బాగుంటున్నట్టు అనిపిస్తుంది. మీ మనసు దేహం రెండు కూడా ఎనర్జెటిక్గా ఉండేదానికి మీరు ఆధ్యాత్మం లోపల వచ్చారు, అవునా? అవును సార్. ఆధ్యాత్మం అంటే ఏమి మీకేం తెలుసు? అంటే చిన్నప్పటి నుంచి మామూలుగా భగవంతుణ్ణి మనం పేరెంట్స్ ద్వారా కొంచెం దండం పెట్టుకుంటాం. తెలియదు ఎందుకు పెట్టుకుంటాం, బట్ పేరెంట్స్ చెప్పారు కాబట్టి పెట్టుకుంటాం. పెద్ద అయ్యాక అలా అయ్యాక ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏమొచ్చినా, పరీక్షలు వచ్చినా దేవుడికి దండం పెట్టేసుకుంటాం ఊరికే. సంకటం వస్తే వెంకటరమణుడు. తర్వాత మనకి కొన్ని ఆలోచనలు వస్తాయి. ఎందుకు వస్తాయో తెలీదు. తర్వాత ఆయన మీద ప్రేమ కలుగుద్ది. మనకి ఏమైనా పని అయినా, ఏమన్నా అయినా, మనం అనుకోగానే ఏమన్నా అయినా ఆయన మీద ప్రేమ కలుగుద్ది. ఓ నిజంగా గాడ్